Guys, day 91 in Goa. దూరం వచ్చే బడీస్ ని గోవా వరకు తీసుకెళ్ళకపోతే ఫీల్ అవుతారని గోవాకి వచ్చేసాం. వెదర్ చాలా ప్రశాంతంగానే ఉంది, క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. మనం ఇంత దూరం వచ్చిందే రిలాక్స్ గానికి. ఇక వచ్చినందుకు పని మీద ఉండాలి కదా. నైట్ తొందర వండుకోండి, పొద్దున్న లేవగానే డే 91 స్టార్ట్ చేద్దాం అని చెప్పిన. ఈకేబీ బడీస్ తో మనం ఆల్టర్నేటివ్ చేయిస్తాం. ఇది మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ బాగుంటది, మీరు గోవాకి వస్తే ట్రై చేయాలి. మా టీం అందరూ వేసుకొని గోవాలో మోస్ట్ హ్యాపెనింగ్ బాగా బీచ్ కి అయితే వచ్చేసిన ఉండే. ఫస్ట్ టైం మా బడీస్ అందరు గోవాకి వచ్చినప్పుడు గర్ల్స్ ఎవరిని అడాప్ట్ చేసుకోలేదు. ఈసారి వాళ్ళ కోసమే ట్రిప్ అంతా. 3 days ఛాలెంజ్ అన్నప్పుడు ఎక్సర్సైజ్ అనేది ముఖ్యం కదా. సో డే 91 ఇన్ గోవా. లైఫ్ లో మనం ఏ పని చేస్తున్నా సరే కష్టపడి కాదు ఇష్టపడి చేయాలని అంటారు. ఈకేబీ బడీస్ అందరూ చాలా ఇష్టపడి అందరూ వర్క్ చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పుకోవడానికి ఇట్లాంటి ట్రిప్స్ వెళ్ళిపోయి. దగ్గర ఎవడు ఓనర్ కాదు, ఎవడు ఎంప్లాయ్ కాదు, అందరూ కంపెనీ ఎదుగుదల కోసం పని చేస్తున్న వాళ్ళు. అందుకని నేను కూడా బీకేపీ ఓన్స్ కోసం పని చేస్తున్న ఒక ఎంప్లాయ్ లానే ఫీల్ అయ్యి. బిలీవ్ కంపెనీ సీఓ కి అక్కడ బడీస్ కి ఉండాల్సింది కంప్లీట్లీ ఫ్రెండ్షిప్. బాధను అర్థం చేసుకోగలగాలి, వాడు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వగలగాలి. జరిగేదంతా ఖచ్చితంగా బీకేపీ ఓన్స్ మార్కెటింగ్ కోసమే. ఆ మార్కెటింగ్ లో నిజం ఇంకా నిజాయితీ ఉంది.